ప్రకాశం జిల్లా దర్శిపట్టణం 4వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు డాక్టర్ లక్ష్మి. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల నుండి ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించారు. వార్డులోని కొంతమంది మంచినీరు, విద్యుత్తో వోల్టేజ్ సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆమె తగిన శాఖల అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని డాక్టర్ లక్ష్మి తెలిపారు. గత ప్రభుత్వంలో పథకాలు పక్కదారి పట్టాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన పేదలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు ఆమె. ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ వార్డు క్రిస్టియన్ పాలెంలో డోర్ డోర్ కార్యక్రమం పర్యటించడం జరిగింది. ముందుగా ప్రజల్ని కలిస్తే ఏం తెలిసిందంటే ప్రజలందరూ ముందు ప్రశాంతంగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. ఇంట్లో అర్హులందరికీ పథకాలు వస్తున్నాయి, పార్టీలకు అతీతంగా అని సంతోషంగా ఉన్నారు. పెన్షన్ 3000 తీసుకునే వాళ్ళకి నెలలోనే 4000 పెరిగింది. తల్లికి వందనం ఇప్పుడు ఈ వార్డులో చూస్తే 3-4 పిల్లలు ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి. ఒకళ్ళిద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు, అవి కూడా మేము ఆఫీస్లో కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసేలాగా చూస్తామని చెప్పాము. ఈ వార్డుకు ముఖ్యంగా వాటర్ సమస్య ఒకటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అమృత్ 2.0 స్కీమ్ వచ్చే వరకు కమిషనర్ గారితో మాట్లాడి ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గతంలో పైప్ లైన్స్ అనేది ఊరికే పని లేకుండా వేసి పడేశారు. ఇప్పుడు సోర్స్ ఉన్న దగ్గర కనెక్షన్ ఇచ్చి ట్యాప్స్ ఏర్పాటు చేసి టెంపరీగా వాటర్ సమస్య తీరేలాగా హామీ ఇచ్చున్నాము. తర్వాత అమృత్ స్కీమ్ ఒకసారి అమల్లోకి వచ్చాక అందరికీ నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అట్లాగే ఇక్కడ వోల్టేజ్ ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మర్ ఒక నీడ్ ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే ఇంకొక లైన్లో కొన్ని పోల్స్ అవసరం ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు అంతా చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏ నీడ్ ఉందని. 2-3 వీల్ చైర్స్ అవసరం అని చెప్పారు. ఇప్పుడే వాళ్ళకి తక్షణమే వీల్ చైర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. డిగ్రీ చదువుకున్న పిల్లలు జాబ్స్ కోసం అడుగుతున్నారు. మేము త్వరలోనే జాబ్ మేళా ఇంకోటి ఏర్పాటు చేయబోతున్నామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెట్టుబడులు, పరిశ్రమలు కోసం కష్టపడుతున్నారు. నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయని వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద